హాయ్ అండి, నమస్తే. నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలతో కూడిన రెసిపీ ఇది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1/2 కప్పు రాగి, 1/2 కప్ వరకు జొన్నలు, అదేవిధంగా మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటుంది కదా, 1 కప్ వరకు రేషన్ బియ్యం. మీ ఇంట్లో రేషన్ బియ్యం అవైలబుల్లో లేకపోతే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1/2 కప్ వరకు శనగపప్పు, 1/2 కప్ వరకు సగ్గుబియ్యం ప్లేస్లో అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు. ఇవన్నీ కూడా ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. వీటితో పాటు సామలు, కొర్రలు ఇంకేవైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. వీటిని అన్నిటిని కూడా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక 8 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఈ చిరుధాన్యాలు నానబెట్టడానికి టైం బాగా పడుతుందన్నమాట. కాబట్టి ఇలా 8 గంటల పాటు నానబెట్టుకున్నాక మిక్సీ జారలో కొంచెం పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ జార్లో రుబ్బుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కూలింగ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, అలాగని మరీ తక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మార్నింగ్ లేసాక పిండి అనేది ఈ విధంగా పొంగి ఉంటుంది. దీంట్లో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మనం బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇలా తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనము డైలీ దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకుంటున్నాను. ఇలా దోశని మొత్తం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశ అనేది హీట్ అయ్యాక మనము 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. కొందరికి నచ్చకపోతే 1 సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా సేమ్ మనము డైలీ దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అన్ని దోశలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో రుచికరమైన మిల్లెట్స్ దోశ. హెల్తీగా ఉండాలన్నా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా దోశల్ని వేసుకొని పైనుంచి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్గా నేనైతే ఏం యాడ్ చేయట్లేదండి. ఈ విధంగా పైనుంచి నెయ్యి కూడా అప్లై చేసుకుంటే దోశ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆలు కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర చట్నీ రెడీ చేసుకున్నాను. కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన మిల్లెట్స్ దోశ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉంటుంది. మీకు చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.